సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు అంటే పాపములు. పాపములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. వర్ధిల్లడం అంటే ఏంటి? దినదినము అభివృద్ధి చెందడం, ఆశీర్వాదదాయకంగా ఉండడం. అతిక్రమములు దాచిపెట్టువాడు లేదా పాపమును ఒప్పుకొనక కప్పుకొనువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఎవరి కనికరం? దేవుని కనికరం. ఈ అంశాన్ని ప్రభు ఈ దినం కొరకు సిద్ధపరిచారు. ఈ దినం కొరకు ప్రభు ఈ అంశాన్ని సిద్ధపరిచారు. తలలు వంచండి, 2 నిమిషాలు ప్రభు సహాయాన్ని అర్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. సర్వోన్నతుడా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ మాటలో నుండి నాయన మీరు నాతో మాతో ఏ మాట మాట్లాడనై ఉన్నారో కృపగల దేవా, మీ మాట మాకు క్షేమ సాధనం. మీ మాట వలన మేము బ్రతుకుతాం. ఈ లోకములో మీ కొరకు అయినటువంటి బ్రతుకు మమ్మల్ని నిత్యత్వములో యుగయుగాలు బ్రతికిస్తుంది. కృపా సత్య సంపూర్ణుడా, మీతో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నాయన కరుణా సంపన్నుడా, నీ కృపచేత నీ దయచేత మమ్మను కప్పమని, మా జీవితంలో అతిక్రమములు దాచిపెట్టు వారముగా కాక అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి గొప్ప కృప ఈ దినాన మా మీదకి విడుదల చేయండి. నాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించినటువంటి ధ్యానం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, పాపములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. పాపములు దాచిపెట్టువాడు ఎందుకు వర్ధిల్లడు అంటే, మనల్ని దీవించేది దేవుడు, ఆశీర్వదించేది దేవుడు. కష్టంలో ప్రభువా నా కష్టములు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, కష్టాల కడలిలోనికి సహితము దిగొచ్చి కష్టాల ఊబిలో నుండి పైకి లేవనెత్తగల దేవుడు మన దేవుడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దినాలలో సునాయాసంగాను సుఖంగాను మన జీవిత యాత్ర ఏమీ కొనసాగదు. కానీ ఎన్నో పరిస్థితులు మన జీవిత యాత్రలో మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఏది కూడా మనల్ని పలకరించకుండా మన జీవితాన్ని సాఫీగా నడిపించదు. మన బ్రతుకులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో అతలాకుతల పరిస్థితులు వస్తాయి, ఎన్నో సుడువళ్ళు వస్తాయి. వాటన్నిటిలో కూడా మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు సహాయకుడిగా దిగొస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనకు సహాయకుడిగా దిగొస్తాడో అసాధారణమైన, అత్యున్నతమైన, అద్భుతమైనటువంటి సహాయములు దేవుడు మనకిచ్చి ఆ పరిస్థితుల నుంచి మనల్ని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అయితే పాపము చేసినప్పుడు, మన పాపము ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తూ ఉన్నప్పుడు, మనం పాపాత్ములం అయిపోతూ ఉన్నప్పుడు, మన పాపం మనలోని నిలిచి ఉన్నప్పుడు, మన దేవునికి మనకి ఆ పాపం అడ్డుబండగా నిలవబడిపోద్ది. ఆయన ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి ధ్యానిస్తే మన పాపము దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది. దేవునికి మనకి మన పాపము లేదా రక్త అపరాధము దేవునికి మనకి మధ్యలో ఏమవుతుంది? దూరం పెరిగిపోతుంది, అగాధం ఏర్పడుతుంది. దేవుడి యొద్ద నుండి మనకి సహాయము రాదు. ఎందుకంటే మన పాపంలో ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని యొద్దకు వెళుతుందంటారా? మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళకపోతే సహాయం చేయి ప్రభువా అన్నప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడా? ఆయన మనకు సహాయం చేస్తాడా? ఆయన మనకు విముఖుడైపోతాడు. ఆయన ఏమైపోతాడు? మనకి విముఖుడైపోతాడు. అయిపోతున్నప్పుడు ఇది మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే
ప్రభువు చాలా సందర్భాల్లో మీరు ప్రార్థించినను నేను మీ ప్రార్థన ఆలకించను అన్నాడు. సౌలు అనబడినటువంటి వాడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను నీకు సహాయం చేస్తాను, లేకపోతే నేను నీకు సహాయం చేయను, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పడానికి, మంచి చెప్పడానికో చెడు చెప్పడానికో దిగొచ్చాడా? మాట్లాడా? మంచి అయినా చెడన్నా మాట్లాడా? ఊరిము ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, స్వప్నము ద్వారా కానీ ఏ సెలవు సౌలుకు ఇవ్వలేదు. ఇశ్రాయేలీల ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వలేదు. మీరు ప్రార్థన చేసినను నేను ఆలకించను. ఎందుకు? మనం పాపములో ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇది దేవుని వాక్య క్రమం. మన పాపములో ఉండి ప్రార్థన చేస్తే, అతిక్రమములో ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి సహాయకుడిగా దేవుడేమీ దిగిరాడు. దేవుడు అంటాడు, మీ దోషములు మీకు నాకు అడ్డంగా వస్తున్నాయి. రక్తముతో నిండి ఉన్న హస్తములు మీవి, దోషముతో నిండి ఉన్న వ్రేళ్ళు మీవి, అబద్ధాలు ఆడుతున్న పెదాలు మీవి, వెంకములు ఆడుతున్న నాలుక, టోటల్గా అతిక్రమము చేయువారు మీరు. అతిక్రమమును మీరు ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారు. అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదు గనుక మీరు వర్ధిల్లరు. అంటే మీరు ఆశీర్వదింపబడరు, అంటే మీరు శపింపబడతారు. దాని అర్థం అదే. ఎవరైనా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం రావాలని అనుకుంటారు. ఏ మహానుభావుడు కూడా దేవుని యొద్ద నుండి నాకు శాపముచ్చునుగాక అనడు, కల్లో కూడా అనడు. ఒకవేళ కల్లో అటువంటి కళ్ళు వస్తే అయ్యయ్యో చాలా భయంకరమైన కళ వచ్చేసింది నాకు అని ఏమైపోతాడు? కంగారు పడిపోతాడు, టెన్షన్ పెట్టేసుకుంటాడు, మనసు సమాధానం ఉండదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చేయాలి, పాస్టర్ గారి దగ్గరికి రావాలి. అయ్యా అయ్యా దైవజనుడా, అమ్మా రాత్రి నాకు ఇటువంటి కళ వచ్చింది, మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రభువా ఈ శోధన నుండి, ఈ కీడు నుండి తప్పించు నాయన. అంటే దేవుడు మనల్ని శపిస్తున్నట్లయితే, కీడు జరుగుతున్నట్లయితే అది కీడుకరమైన స్వప్నమే కదా, మేలు కాదు కదా, అది ఆశీర్వాదం కాదు కదా, అది శపితమైనటువంటి పరిస్థితే కదా. అందుకని ఎవ్వరూ కూడా కోరుకోం. కలగన్నా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం. అద్భుతం ఏంటంటే కళలు వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతాం, కష్టాలు వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతాం, ప్రార్థనకి సమాధానం రాలేనప్పుడు టెన్షన్ పడిపోతాం. మన జీవితంలో పరిస్థితులన్నీ తల్లడిల్లింపజేసే విధానములో మన మీదకు వస్తున్నప్పుడు మనం టెన్షన్ పడిపోతాం. టెన్షను 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 బీపీలు పెంచుకుంటాం తప్ప అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్నాడు ప్రభువు. నాలో ఏ అతిక్రమం ఉంది? నాలో ఏ పాపం ఉంది? ఏది నా దేవుని ముఖాన్ని నాకు మరుగుపరుస్తుంది? ఎందుకు నా దేవుని యొద్ద నుండి నాకు సమాధానం రావట్లేదు? ఏ కోణములో ఉన్నాను నేను? పరీక్షింపబడే కోణంలో ఉన్నానా? పతనమైపోయే కోణంలో ఉన్నానా? ప్రభువు నన్ను పరీక్షిస్తున్నాడా? లేదా ప్రభువు యొక్క కోపములో నా జీవితం కొనసాగుతుందా? ఏ విషయములో నేను దేవుని ఎదుట ఎలా ఉన్నాను అని మనల్ని మనం పరిశీలన చేసుకోవడం అనేది చాలా తక్కువ మంది జీవితంలో జరుగుతుంది. చాలా తక్కువ మంది జీవితంలో జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రభువు స్పష్టంగా ఈ దినపు ధ్యానం కొరకు నీతో నాతో మాట్లాడుతున్నారు. నేను అన్నాను, ప్రభువు మనకి ఏది కావాలో ఆ మాట తప్ప మరి ఒక మాట మాట్లాడరు. ఒకవేళ అది ఏ కోణములో ఉన్నా, ఏ కోణములో నుండన్నా ఆ మాట నీ మీదకు దూసుకుని వస్తుంది రాకెట్ లాగా. అందుకని ప్రభువా ఈ దినం మాతో ఏ మాట మాట్లాడబోతున్నా, ఆ మాటలో నా జీవితంలో నేను సరి చేసుకోవలసింది ఏంటి? మనం దేవుని యొక్క మాటను విని గ్రహించి విశ్వసించి ఆ మాట నా కొరకే అన్నప్పుడు మనం బాగుపడతాం.
ఆ మాట నాకు కాదు నా పక్కోడికి అన్నప్పుడు బాగోకుండా అయిపోతాం. మనం ఏదేమైనా ఈ మాట నా కొరకే, నా జీవితంలో ఏమైనా ఉందా అని మనల్ని మనం పరీక్షించుకోవడం, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు దాన్ని ఒప్పుకోవడం మనకు మేలా? లేదా మన దగ్గరికి దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఈ విషయంలో నేను చాలా నిర్దోషిని, నా తప్పేమీ లేదు, నా ప్రమేయం ఏమీ లేదు, అలా జరిగింది కాబట్టి ఇలా చేశాను, నేను అంతా వాడిదే తప్పు, ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశాను, అంతా ఈ మీద తప్పు, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేను అలా చేశాను, పరిస్థితులది తప్పు, అంతేగా నా తప్పు ఏమీ లేదు. నేను అంటాను, చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మీకు నేను బోధించాను. కారణాన్ని బట్టి నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆ కారణాన్ని బట్టి పాపం చేస్తావా అని ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ఆ కారణం గొడవ నాకు అనవసరం. ఆ కారణం నీకు ప్రతికూల పరిస్థితి. ఆ ప్రతికూలతలో నా ఆజ్ఞలు గైకున్నావా? ఆ ప్రతికూలతలో నన్ను సంతోషపెట్టావా? ఆ ప్రతికూలతలో నన్ను ప్రేమించావా? ఆ ప్రతికూలతలోనే నా కొరకు త్యాగం చేసావా? ఆ ప్రతికూలతలోనే నువ్వు పరిధి తప్పావా? నువ్వు పాపివి. ఆ ప్రతికూలతలోనే పరిధిలో ఉన్నావా? దేవుని నిమిత్తమైన త్యాగశీలివి. హల్లెలూయా. దేవుడు సంతోషించడానికి, ఆనందించడానికి ఆస్కారముగా ఉంటుందన్నమాట. దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడే అనలే. మనం అలా అనుకుంటామేమో అని, అమ్మా అన్నీ అనుకూలంగా సాఫీగా రావమ్మా, ప్రతికూలంగా కూడా వస్తాయమ్మా. నువ్వు ఉల్లిపాయ ఎంత ఫాస్ట్గా కోసేసినా కూడా కత్తిపీడ తెగుద్దమ్మా. తెగినంత మాత్రాన్ని ఉల్లిపాయలు వదిలేవమ్మా. తెగినంత మాత్రాన్ని కూరగాయలు పక్కన పెట్టి కూర వండడం అనేసి పచ్చడిట్టుకు తినవమ్మా. నీకెంత కష్టమైపోయినా, నీకు చాకు ఎంతగా నిన్ను గాయం చేస్తున్నా, ఆ గాయంతో నీ పిల్లలకి, నీ భర్తగా వండి పెట్టుకుంటావు. వండి పెట్టుకుని చక్కగా వాళ్ళని భోజన పదార్థాలతో తృప్తిపరుస్తావు. ప్రతికూలత వచ్చిందని నువ్వేమి వంట చేయడం మానో. నీకు అనారోగ్యం వచ్చిందని పిల్లల్ని స్కూల్కి పంపించడం మానో. నీకు ఎన్ని ప్రతికూలతలు నీ జీవితంలో ఎదురాడుతున్నా కూడా ప్రతికూలతలన్నిటినీ కూడా ఎదురీదేసి, వాటన్నిటిని అధిగమించేసి నీ పనులన్నీ కానిచ్చుకుంటావు. నీ కుటుంబ వ్యవస్థ కొరకు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ అనబడిన వాళ్ళ కొరకు అన్నీ అధిగమించేసుకుంటావు. కానీ దేవుని విషయంలో ప్రతికూలత వచ్చిందంటే ఆమె కారణం, ఆయన కారణం, ఆవిడ కారణం, ఈమె కారణం, ఈ పరిస్థితి కారణం అని పరిధి తప్పి, మతి తప్పి ప్రవర్తిస్తావు, అతిక్రమాలు చేస్తావు, పాపాలు చేస్తావు అని దేవుడు ఏం చెప్తున్నాడు? మనకి పాఠం చెప్తున్నారు. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? ఎంత కష్టమైనా దేవుని విషయంలో కొంత కష్టం వచ్చిందంటే, కొంత ప్రతికూలత వచ్చిందంటే మనం ఏం చేస్తాం? మనమే ప్రతికూలం అయిపోతాం. దేవునికి అది మంచిదంటారా? అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నువ్వు అతిక్రమం ఒప్పుకున్నావంటే దాని అర్థం ఏంటి? దేవుని పట్ల నీకు ప్రేమ, దేవుడు అంటే నీకు భయం ఉంది కాబట్టే నువ్వు ఏ అతిక్రమం చేసావో మొట్టమొదట అతిక్రమం గ్రహిస్తావు. గ్రహించినటువంటి అతిక్రమాన్ని భయముతో దేవుడు పాదాలు పట్టుకుని ఒప్పుకుంటావు. ఇందులో ఎంత దాగుందంటే దేవుని ఎడల ప్రేమ దాగుంది, దేవుని ఎడల భయము దాగుంది. హల్లెలూయా. నువ్వు నిర్భయంగా ఉన్నావంటే నీకు భయం లేదని అర్థం. నువ్వు అతిక్రమాలు ఒప్పుకోవట్లేదంటే నేనేం అతిక్రమం చేశా అని అనుకుంటున్నావని అర్థం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఆదాము హవ్వ ఇద్దరు కూడా అతిక్రమం చేశారు. పాము కుయుక్తితో హవ్వతో మాట్లాడుతుంది, ఇది నిజమా? నీ దేవుడు ఈ చెట్ల ఫలాలలో దేనినైనా తినొద్దని నీతో చెప్పాడా?
హవ్వంది, అవును, మా దేవుడు అన్ని చెట్ల వృక్ష ఫలాలు తినమన్నాడు, ఫలానా మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని మా తండ్రి మాతో చెప్పాడు. మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలాగా అయిపోతారు. హవ్వ వృక్ష ఫలాలు తిని కొన్ని ఫలాలని తన భర్తకి ఇచ్చింది. ఇద్దరూ కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. అంటే అతిక్రమించారు, అతిక్రమములో పడిపోయారు, పాపంలో పడిపోయారు. దేవాది దేవుడు సర్వాంతర్యామికి వాళ్ళు సిచ్యువేషన్ తెలియలేదా? హవ్వ మాట్లాడినట్టుగా తెలియదు. ఏదైనా మన ప్రభువుకి మరుగు చేయబడద్దు అంటారా? ఏది మరుగు చేయబడదు కదా, అన్నీ తెలుసు కదా. మొన్న గురువారం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని పద్ధతి, దేవుని వైఖరి, దేవుని యొక్క నైజం. ఆయన తప్పు చేసిన వాళ్ళతో ఎలా మాట్లాడతారు? డైరెక్ట్గా వచ్చేసి నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా ఉన్నావు అనరు, ప్రశ్నిస్తారు. మనం ఏం ధ్యానం చేసుకున్నాము? కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? ఎందుకు హేబేలుని చంపాడు? దేవునికి తెలుసు కాబట్టి, దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ దేవుడు మీద భయంతో ఉడుక్కుంటూ నా తమ్ముడిని నేను ఇలా చేశాను, క్షమించు ప్రభువా అంటాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ అలా అనలే. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేదు అని చెప్పింది. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అంటే ఆమె ఒప్పేసుకుంది. అవునండి, మీరు చెప్పింది నిజం, నా బ్రతికి ఈ బ్రతికే. అతిక్రమము దాచిపెట్టువాడు ఒరిదిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకొంది, విడిచిపెట్టింది, కనికరింపబడింది. హల్లెలూయా. కయ్యను కనికరింపబడ్డా? శపింపబడ్డాడు. దేవుని యొద్ద నుండి శాపం కయ్యూను మీదకి వచ్చేసింది. దావీదు పాపం చేశాడు, గ్రహింపు లేకుండా ఉన్నాడు. దైవజనుడిని దేవుడు పంపాడు, దైవజనుడు వాక్యం ప్రబోధించాడు. ఆ మనుష్యుడు నువ్వే అన్నాడు, కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. అందుకే కనికరం దావీదు మీదకి వచ్చింది. కానీ ఇక్కడ ఆదాము హవ్వల్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, ఆదాము హవ్వలు తప్పు చేశారు, అతిక్రమం చేశారు, పాపం చేశారు. చల్లపూట తండ్రి అయినటువంటి దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తాడని వాళ్ళకి తెలుసు. వీళ్ళ పాపం చేశారని మన దేవునికి తెలుసు. కానీ దేవాది దేవుడు యథాప్రకారంగా వాళ్ళతో మాట్లాడవలసి వచ్చినప్పుడు, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏ ప్రశ్న ప్రశ్నించారు? ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆయన. ఆ ఎక్కడున్నావు అన్నక్కడే వచ్చేస్తుంది అనమాట సమాధానం. చెప్పితే బాగుపడతాం, లేకపోతే బాగోకుండా అయిపోతాం. మా సండే స్కూల్ పిల్లలకి ఎప్పుడు కూడా జరిగింది జరిగినట్టుగా చెప్పేమంటాను నేను. పరిచర్య చేస్తున్నప్పుడు ఏదోటి పోగొడతారు, పోగొట్టి యథాప్రకారంగా దాని స్థానంలో పెట్టేస్తూ ఉంటారు. ఒకరోజు నేను క్లాస్ తీసుకున్నాను, అది మంచి పద్ధతి కాదు. ఎంత విలువైందన్న నా దగ్గరకు వచ్చి ఆంటీ ఇలా అయిందని చెప్పండి, కనికరింపబడతారు. మీరు దాచిపెడితే నాకు కోపం వస్తుంది. మీరు దాచిపెట్టుకోకుండా ఎంత పెద్ద వస్తువు అని చెప్పేశారనుకో, మీ విధేయతను బట్టి నాకు మీ మీద కనికరం వస్తుంది. నేను మీకు బోధిస్తున్నటువంటి బోధకు తగినటువంటి ఫలం మీరే అని నాకు సంతోషం కలుగుతుంది, మీ యథార్థతను బట్టి అని చెప్పాను. అప్పటి నుంచి కూడా మా ఇంట్లో మందిరంలో ఏ పరిస్థితి జరిగినా కప్పుకోకుండా దగ్గరకు వచ్చి ఒప్పేసుకుంటారో వాళ్ళ కనికరం పొందుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా పోగొట్టిన దానికోసం అలాగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు తిట్టలేదు. చెప్పకుండా దాచిపెట్టినప్పుడు చిన్న వస్తువు అయినా ఏమవుద్ది? అక్షంతలు పడతాయి. చెప్పేసినప్పుడు అది పెద్ద వస్తువు అయినా ప్రేమ పుడద్ది. ఈ బిడ్డ అంత యథార్థంగా ఉంది కదా అని. దేవుడు కూడా అంతే, ఇది దేవుని యొక్క నైజం కదా. ఏం జరిగింది?
ఏం జరిగిందంటే, ఆదామా ఎక్కడున్నావు? దేవా తండ్రి, నీ స్వరం విన్నప్పుడు భయపడి చెట్ల చాటున దాగుకొని ఉన్నాను. పాయింట్కి వచ్చేలేదు. నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు అనలే. అయినా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు భయపడి చెట్ల చాటున దాగున్నావు? దిగంబరి ఎలా అయ్యావు? నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనవాడు పాపం చేశాడు, నేను పాపం చేశాను అని ఒప్పుకోవడం. నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే అన్నాడు. స్త్రీ దగ్గరికి వెళ్ళి అవునా అని అడిగాడు. సర్పము నన్ను మోసగించినందు వలన నేను తినేశాను. ఇద్దరు కూడా అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టారా, కప్పుకున్నారా? కప్పుకోవడం అంటే నేను పాపం చేశానన్న మాట నోట్లోంచి రాదు. నేను పళ్ళు తిన్నాను అని డైరెక్ట్గా నోట్లోంచి రాదు. పాపం చేసిన ఆదాం అంటాడు, నీవు నాకు ఇచ్చినటువంటి భార్య. పాపము చేసిన హవ్వ అంటుంది, ఈ సర్పము మోసం చేసినందుకు నేను తిన్నాను. డొంక తిరుగుడు. ఈ విషయంలో దేవుడికి ఏమొస్తుంది? కోపం. ఇంతకు ముందే నేను అన్నాను కదా, మనం పాపం చేస్తాం, అతిక్రమం చేస్తాం, ఫలానా కారణం వల్ల జరిగింది. ఆమె అలా చెయ్యకపోతే నేను ఇలా చెయ్యకపోదును, అతడు అలా ఉండకపోతే నేను అలా ఉండకపోదును, ఈ సందర్భం ఇలా రాకపోతే నేను అలాగా రాకపోదును. అలా జరిగింది కాబట్టి ఇలా జరిగింది. కారణాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడా? ఏ కారణమైనా అయి ఉండొచ్చు. ఆ కారణాన్ని బట్టి నువ్వు పాపము చేయడం పాపం. ఆ కారణములో పడిపోకుండా నిన్ను నీవు అణుచుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి పాపము చెయ్యకపోవడం దేవుని ఎడల నీవు చూపిస్తున్నటువంటి భయము ప్లస్ విధేయత. ఒకవేళ పాపములో పరిస్థితులను బట్టి పడిపోయినా దేవాలను క్షమించని దేవుని పాదాలు పట్టుకోవడం దేవునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరాన్ని పొందుకుంటాం. కానీ ఇక్కడ ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు. నేను ఇలా చెప్తుంటే నిద్రలు వస్తున్నాయి బాబు, ఇంక అస్తమాట ఆ లైన్లోకి వెళ్ళలేను. ఏ లైన్లోకి? నేను గమనిస్తున్నాను మిమ్మల్ని. రిజర్వ్డ్గా వాక్యం చెప్తుంటే అంటారు, లేదు అలా ఇలా కొంచెం నవ్వించేలాగా మాట్లాడుతూ చెప్తుంటే మాత్రం నిద్రలో ఉండదు, నిప్పులు ఉండదు. 2 గంటల మెసేజ్ అయినా 5 నిమిషాల్లో అయిపోయింది అన్నట్టుగా చూస్తున్నారు. మరి అన్ని సందర్భాల్లో కుదురుద్ది అంటారా? అందుకని జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టండి. ప్రతి విషయంలో కూడా అలా చెప్పడానికి రాదు. వాక్యంలో దృష్టి పెడదాం. ఏం జరిగింది ఇప్పుడు? చచ్చిపోయారా? ఫలానా క్రియ జరిగింది కాబట్టి నేను ఇది చేయవలసి వచ్చింది, అలా జరిగింది కాబట్టి ఇలా చేయవలసి వచ్చింది, ఇలా జరిగింది కాబట్టి ఇలా చేయవలసి వచ్చింది. ఆదాము, నువ్వు ఇచ్చిన భార్యని బట్టి నేను ఇలాగయ్యా. హవ్వ ఆ సర్పం మోసగించింది కాబట్టి నేను ఇలా అయ్యా. సర్పమే కనుక మోసగించకపోతే అవ్వకపోతుంది కదా అన్నట్టు అనమాట. ఆదామేమో నా భార్యనే కానీ నువ్వు నాకు ఇవ్వకపోతే ఇంత రాద్ధాంతం ఉండేది కాదు కదా అని. మన పిల్లలు ఏదైనా కారణం చెప్తే మనం ఒప్పుకుంటామేమో. ఒకవేళ ఎరా వాండెందుకు అలా కొట్టావు అన్నామనుకో, అమ్మా నీకు తెలియదమ్మా, నిన్న నన్ను కొట్టాడమ్మాడు, అందుకు కొట్టాం. నువ్వు మంచిదానివి అయితే ఏమంటావు? వాడు నిన్ను కొడితే నువ్వు కొట్టాల, తిరగబడి మాతో చెప్పాలి. నువ్వు కొట్టడం ఏంటి? మంచి తల్లి అయితే. చెడ్డ తల్లి అయితే ఏమంటది? 1కి 4 వేసేయవలసిందిరా, ఎలా వచ్చేసాను వేయకుండా, రేపేసేయి. అసలు మంచి తల్లి అయితే ఏం చేస్తుంది? నువ్వేంటి మాతో చెప్పు. మన దేవుడు మంచివాడా చెడ్డోడా? చాలా మంచి దేవుడు కదా మన దేవుడు. ఆయనతో చెప్పాలి.
హల్లెలూయా. ఆయనతో చెప్పాలి. ఏం చెప్పాలి? పాపం చేస్తే మనకు ఆదాం ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి తండ్రి తండ్రి, ఘోరమైన పాపం చేశానయ్యా, కారణం ఏదైనా, నువ్వు తినొద్దన్న పండును నేను తిన్నాను, నన్ను క్షమించు చెప్పితే తండ్రి ఏం చేస్తాడు? కనికరిస్తాడు. హవ్వ ఏం చేయాలి? తండ్రి నన్ను క్షమించు, నువ్వే పండు అయితే తినొద్దన్నావు, ఆ పండును నేను తిన్నాను, కారణం ఏదైనా, నేను చేసింది తప్పు, పాము నన్ను మోసపుచ్చింది, కానీ నువ్వు చెప్పావు కదయ్యా తినొద్దని, నీకంటే పాము చెప్పిన మాట నాకు ఎక్కువైంది, నన్ను క్షమించు. దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆదామా ఎక్కడున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా? ఆయన అంత అద్భుతంగా ప్రశ్నలు వేస్తున్నా, సూటిగా సమాధానం చెప్పేసినా కూడా బ్రతికిపోదుడు. ఆయన ప్రశ్న ఎలా వేస్తున్నాడు? సమాధానం సూటికి వచ్చేలాగా. తినొద్దన్న పండు తిన్నావా? అవును తండ్రి తిన్నాను, క్షమించు. సూటిగా. ఆదామా ఎక్కడున్నావు? అయ్యా దిగంబరుడై చెట్ల చాటునున్నావు. తినొద్దన్న పండు తిన్నావా? అవునయ్యా తిన్నాను, క్షమించు అంటే బాగుండు కదా. ఎందుకు ఈ డొంక తిరుగుడు? తిన్నానయ్యా క్షమించనలేదు, నువ్వు ఇచ్చిన భార్య అన్నాడు. అవమా సర్పము మోసగించినందున అన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. దాచిపెట్టువాడు కనికరం కాదు, శాపం వస్తుంది మీదకి. ఏమొస్తుంది? శాపం. ఏమొచ్చింది ఆదాం మీదకి? శాపం. హవ్వ మీదకి శాపం. పాము మీదకి శాపం. అపవాది మీదకి ఏమన్నా వచ్చిందా? ఆల్రెడీ వాడికి అన్నీ అయిపోయాయి. వాడు ఎవడిని మిరుగుదామా, ఎవడిని పరిధిలో నుంచి తప్పిద్దామా, ఎవడిని పాపములో పడేద్దామా, ఎవడిని అపరాధములో అతిక్రమములో పడేద్దామా, దేవునికి దూరం చేసేద్దామా. ఆదాము హవ్వలు ఏమైపోయారు? ఏదేను తోటలో నుండి శపింపబడి బయటికి పోయారు. శపింపబడి బయటికి పోయారు. ఇప్పుడు చెప్తున్నాను, ఏదైనా కొన్ని సందర్భాల్లో మనం తప్పిదం చేసినా, పాపం చేసినా, కొన్ని సందర్భాలు అది మనకు పాపం అనిపించదు, అతిక్రమం అనిపించదు. చక్కగా పాపాలు చేసేస్తాం, ప్రార్థనలు చేసేస్తాం, అతిక్రమాలు చేసేస్తాం, ప్రార్థనలు చేసేస్తాం, భక్తి చేసేస్తాం. అదేంటండి అమ్మగారు అంత పెద్ద మాట మాట్లాడుతున్నారు? పాపం మేము ఎక్కడ చేసామండి అన్నారనుకో, ఆజ్ఞాతిక్రమమే పాపం. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండుట పాపం. విశ్వాస మూలము కానిది పాపం. సకల దుర్నీతి పాపం. ఇదంతా వాక్యానికి విరోధమైన పాపం. ఏదో విషయంలో కొన్ని పెట్టుకుంటాం మనం పాపమని, ఆ పాపాలనే భూతద్దంలో చూసుకుంటాం. చూసుకుని అమ్మయ్య ఈ పాపం జరగలే, అమ్మయ్య ఈ పాపం జరగలే. ఎవరినైనా హత్య చేస్తేనే పాపం అనుకుంటాం మనం. ప్రభు అంటాడు, నీ సహోదరుని ద్వేషిస్తే పాపం. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. వ్యభిచారం పాపం అనుకుంటాం. మోహపు చూపుతో చూస్తే నీవు వ్యభిచారివి అంటాడు. వేషధారణ వ్యభిచారంతో సమానం. దేవుణ్ణి కాకుండా మరి దేనినో విగ్రహంగా చేసుకుంటే వ్యభిచారం అనబడే పాపముతో సమానం. అందుకే శాస్త్రులు పరిసయ్యులని వ్యభిచారునిలారా అన్నాడు ప్రభు. వాళ్ళు వ్యభిచారం చేసినట్టు చూసారా మీరు వాక్యంలో? అవునా కదా? మనం అవే పెట్టుకుంటాం, ఇది పాపం, ఇది పాపం, ఇది జరగలేదు, ఇది జరగలేదు, నేను పరిశుద్ధుడును పరిశుద్ధురాలను. కానీ దేవుని దృష్టిలో పాపము జరిగిపోతుంది, మనకి ఆయనకి అడ్డుగోడగా నిలబడిపోతుంది. మనదంతా వ్యర్థమైపోతుంది. ఏం వ్యర్థమవుతుంది? మనము చేసే భక్తి వ్యర్థమైపోతుంది, మనం చేసే అర్పణ వ్యర్థమైపోతుంది, మనం దేవుని కొరకు చేసే సమస్తము కూడా బూడిదలో పోసినట్టుగా, పెంట మీద పారబోయబడినట్టుగా పారబోయబడుతుంది. ఇది ఎంత సత్యం! అందుకే ప్రభు మనతో ఏం చేస్తున్నారమ్మా? మాట్లాడుతున్నారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏం తెచ్చుకున్నారు ఆదాము హవ్వలో? శాపాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. అందుకే మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు గ్రహింపు కలగాలి.
ఆదాము హవ్వతో మాట్లాడుతున్నప్పుడే ఆదాముకి హవ్వకి గ్రహింపు కలగాలి. అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు? నీకు గ్రహింపు కలిగేలాగే మాట్లాడతాడు. సూటిగా నువ్వు చేసిన పాపమును బట్టి మాట్లాడతాడు. నీకే తెలియకుండా నువ్వు బ్రతుకుతున్న భ్రమను బట్టి, నీ పాపమునకు కారణమేంటో, నువ్వు ఏ పాపములో ఉన్నావు అనేది మాట్లాడతాడు. ఏ అతిక్రమం చేసావో, ఏది దేవునికి నీకు మధ్యలో అడ్డుబండ అయిపోయిందో దాన్నే మాట్లాడతాడు. ఫోకస్ చేస్తూ మాట్లాడతాడు. ఆదామా, నువ్వెక్కడున్నావు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? నీవు దిగంబరమని చెప్పినవాడు ఎవడు? ఇదంతా దేనికి రిలేటెడ్గా ఉంది? ఆదాము హవ్వలు చేసిన పాపానికి, అతిక్రమానికి రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత ఈజీగా ఒప్పేసుకొచ్చండి. అందుకే వాక్యం చెప్పగానే మీకు సమయం ఇస్తాం. వాక్యం చెప్పగానే ఆమేననేయం. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఎందుకు? ఎప్పుడు వాక్యం వచ్చిందో ఆ ప్రార్థనలో నువ్వు పశ్చాత్తాపడితే, ప్రభువా మా తప్పిదములను బట్టి నువ్వు మాట్లాడతావు. ఎందుకంటే మేము మీ బిడ్డలం కాబట్టి, మీ మీద ఆధారపడ్డాం కాబట్టి, మీకు బడేడుస్తున్నాం కాబట్టి, మీరే సర్వం సమస్తం అనుకుంటున్నాం కాబట్టి, మా భక్తి వ్యర్థం కాకుండా, మేము చేసేది వ్యర్థం కాకుండా, మా సమయము బూడిదలో పడిపోకుండా నీ ఎదుట మేము గడుపుతున్నప్పుడు నువ్వు కనికరించి కటాక్షించి, అయ్యో నా బిడ్డలు ఇంత కష్టంతో ఇంత త్యాగంతో నా ఎద్దుకు వస్తున్నారు, ఇది వ్యర్థం కాకూడదు అని నీవు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఈ దినం ఈ వాక్యముల నుండి నాతో మాట్లాడు. ఒకవేళ నా అంతరంగం అబ్బే నీదేం కాదు, పొరపాటు అని అంటుంది ప్రభువా, అయినా నేను నీ వాక్యాన్ని బట్టి ఒప్పుకుంటున్నాను. నా జీవితంలో నీవు చూస్తున్నప్పుడు నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏముందో దయచేసి ఈ విషయంలో నన్ను క్షమించు. ఈ వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని క్షమించమని నీ పాదాల ఎదుట నేను అప్పగిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి నా జీవితంలో ఉన్న లోటుపాట్లను తొలగించు. ఈ వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఈ వాక్యము నా మీద నేరారోపణ చేయకూడదు. నేను యథార్థంగా ఈ వాక్యము ఎదుట నిలబడగలగాలి, నీ ఎదుట నిలబడగలగాలి. ఒకవేళ నా జీవితంలో ఈ వాక్యము నేరారోపణ చేసినట్లయితే, నేను పాపిని, అపరాధనైపోతే నీకు నాకు మధ్య అడ్డుబండలు ఏర్పడతాయి. కోల్పోయిన రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. అభిషేకాన్ని అనుగ్రహించు. మరలా నన్ను మీ ఆత్మతో నింపు. ఎక్కడ నుండి పడ్డాను అక్కడ లేవనెత్తు. నీ సొమ్మేం పోద్ది ఇలాగడిగితే? నీకేమైనా సొమ్ము పోద్దా? ఎందుకు వచ్చాను ఇక్కడికి? ట్రైన్ టికెట్కి డబ్బులు తీసుకుంటున్నట్టుగా, బస్ టికెట్కి డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఈ వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడ్డానికి కొన్ని డబ్బులు ఎట్టండి అన్నాడా దేవుడు? ఏమైపోద్ది? ఈ వాక్యాన్ని బట్టి ఏం చేసుకుంటావు? లేకపోతే వాక్యంని బట్టి ప్రార్థన అంటూ చేసుకోవాలి కదా నువ్వు. ఈ వాక్యాన్ని బట్టి ఏం చేసుకుంటావు? ప్రభువా, ఈ వాక్యము నా మీద నేరారోపణ చేయడానికి నేను అవకాశం ఇవ్వనందుకు నీకు స్తోత్రం అన్నామనుకో, పరిసైడు అయిపోతావు. ఎవరితో మాట్లాడవో కానీ ప్రభువా వాళ్ళని మీరు విడిపించండి అన్నామనుకో, పరిసైడు అయిపోతావు. నేను అన్నాను కదా, పక్కోడి కోసం మాట్లాడండి, నీ కోసమే సూటిగా మాట్లాడతాడు. ఒక్క మాట ఎంతమంది ఉన్నారో అంతమందికి దేవుడు ఎలా అర్థం అవ్వాలో, ఎలా గ్రహించుకోవాలో విశదపరచగలగ శక్తి కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఒక్క మాట 1000 మందిలో కార్యం చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు అలాగే ప్రార్థన చేస్తే ఏమైపోతారు? పరిసైడు అయిపోరా? ఎగ్జాక్ట్గా పరిసైడు ఏం చేశాడు? ప్రభువా నేను అన్యాయస్తుని వలె నేను, వాక్యం వచ్చింది అనుకోండి, సపోజ్ అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, ఇదిగో దేవుని వాక్యానికి విరోధంగా ఉండకూడదని 1-2 గంటల వాక్యం వచ్చిందనమాట. అప్పుడు వాక్యం వచ్చేటప్పటికి పరిసయ్యుడు ఆ వాక్యాన్ని తీసుకుని, సపోజ్ ఇమేజ్ చేసుకోండి, పరిసయ్యుడు ఆ వాక్యాన్ని తీసుకుని, ప్రభువా ఇంతవరకు అన్యాయస్తుడిగా ఉండకూడదన్నావు, నేను అన్యాయస్తుడిగా ఉండనందుకు నీకు స్తోత్రం. చోరుల వలె ఉండొద్దన్నావు, నేను చోరునిగా ఉండనందుకు నీకు స్తోత్రం. దేవుని ఎదుట యథార్థంగా ఉండమన్నావు, నీ ఎదుట నేను యథార్థంగా ఉన్నందుకు స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మము నిర్వర్తించమన్నావు. 10వ భాగం ఇవ్వడానికి కృప చూపిన దేవా
నీకు స్తోత్రం. 2 సార్లు ఉపవాసం ఉంటున్నందుకు నీకు స్తోత్రం. వాడిలాగా వీడిలాగా ఉండనందుకు నీకు స్తోత్రం. ఇదిగో ముఖ్యంగా ఈ సొంకరగాడిలాగా ఉండనందుకు నీకు స్తోత్రం. ఆహా, ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రార్థన? అందుకే మనం చాలా తెలివైన వాళ్ళమని వాక్యాలు అందరినీ పొందుపరిచాడు దేవుడు. అందుకే పరిసయుడు ప్రార్థన ఎలా ఉంది? పరిసయుడు ప్రార్థన, పరిసయుడే కనుక నీ ఎదురుగుండా ఉండుంటే ఎల్లవయ్య శేషో భక్తి ఎలా ఇంటికి వెళ్ళి చెప్పుకుంటారు, యావండి అతను ఉన్నాడు కానండి నేనే గొప్ప ఉన్నట్టు చేసాడండి ప్రార్థన, నేను అంత కాదు ఇంత కాదు అన్నట్టు చేసాడండి, మిగతా వాళ్ళు అందరూ పనికి మాలినోళ్ళండి. కామెంట్స్ వస్తాయి రావా? అతను చేసింది దేవుడికి నచ్చిందా? సొంకర్ ఏం చేశాడు? వచ్చిన వాక్యాన్ని బట్టి ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను క్షమించు ప్రభువా. హల్లెలూయా. మన జీవిత కాలం అంతా మన జీవితంలో ఏదో విషయంలో మనం పడిపోతూ చెడిపోతూ ఉంటాం. పర్ఫెక్ట్ ఏమీ కాదు. అభిషక్తులు అన్న వాళ్ళే పాపంలో పడిపోయారు, నువ్వు నేనంతా. అలాగైతే పడిపోతామండి, పడిపోతాం అనకండే. పడకుండుటకే ఈ ఉపదేశాలు. హల్లెలూయా. నేను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలని సెలవిచ్చిన మాటకు రిలేటెడ్గా నీవు పడిపోకూడదనే ఈ ఉపదేశాలు. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోతాం ఎందుకండి? దరిద్రం. పడడం లేవడం. కుక్క తన వాంతికి తిరిగినట్లు కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఇంకా పడడం లేవడం. మా దేవుడు కరుణామయుడు. పడిపోతారు. అయితే ఈ విషయంలో కరుణామయుడు కాదండి. చాలామందికి తెలియక కరుణామయుడు ఎన్ని చేసినా కూడా మా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు. తప్పుడు బోధ. ఆయన కరుణ, ఆయన కనికరం, ఆయన శిలువ బలియాగము ద్వారా ఇంకనూ పాపులమై ఉండగా మనల్ని ప్రేమించింది. మనం పాపం చేయకుండా నిమిత్తమే ఆదరణకర్తను మన దగ్గరికి పంపించింది. పాపంలో పడిపోండే పర్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు సహాయం చేస్తాడని కాదు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు మనల్ని. పడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు బలపరుస్తాడు మనల్ని. నువ్వు చేసేది తప్పు, నీవు నిలబడిన త్రోవ తప్పు, నువ్వు వెళుతున్న మార్గము తప్పు, నీవు మాట్లాడుతున్న మాట తప్పు, నీవు తలుస్తున్న తలంపు తప్పు అని ఆత్మదేవుడు మనలో ఉండి తప్పు చేయకుండా, తప్పు జరగకుండా, తప్పు నుండి మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది? అతిక్రమం జరిగింది. ఆదాము హవ్వల అతిక్రమాన్ని ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, కప్పుకొన్నారు. వర్ధిల్లగలిగారా? అద్భుతంగా దేవుడు ఏదేను తోటలో పెడితే గెట్ అవుట్ అన్నాడు. మేముంటాము అనడానికి ఛాన్స్ లేదు. అంతేకాదు, మరలా వీళ్ళు తోటలో ప్రవేశిస్తారేమో అని ఖడ్గజ్వాలను కాపలాగా పెట్టేశాడు. కెరూబులను కాపలాగా పెట్టేశాడు. కనికరంతో చేశాడా? కాదు, శపించాడు. ఇక ఎన్నడూ కూడా తోటలో ప్రవేశించడానికి అవకాశం లేనంతగా కాపలా పెట్టేశాడు. మన దేవుడు మనల్ని త్రోసేస్తే గత్యంతరం ఏది మనకి? మన దేవుడు మనల్ని కాలదన్నితే, మన దేవుడే మనల్ని శపించేస్తే మన జీవితానికి అర్థం ఏముంది? పరమార్థం ఏముంది? అందుకే ప్రభు అన్నాడు, నేను దుష్టత్వమును చూచి ఆనందించు దేవుణ్ణి కాదు, చెడుతనానికి నా యొద్ద చోటు లేదు, డాంబికులు నా సన్నిధిని నిలవలేరు, అబద్ధమాడు వారిని నేను నశింపజేస్తా, పాపము చేయి వారు నాకు అసహ్యం. అసహ్యంగా ఉన్నప్పుడు కౌగిలించుకుంటాడా? ముద్దు పెట్టుకుంటాడా? ఆశీర్వాదాలు ఇస్తాడా? హత్తుకుంటాడా? సహాయపడతాడా? దిగొస్తాడా? అందుకే అతిక్రమం విషయంలో మనం చాలా మెలకుగా
ఉండాలి. నీకు ఏదైతేనో నీకు వాక్యం వచ్చిందా, నేనే, దేవా నన్ను క్షమించు అనుకో. ఆయన రక్తములో కడగబడు. యేసుని రక్తం మీ ప్రతి పాపం నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఒక పాస్టరమ్మ గారు ఉన్నారంట. పాస్టరమ్మ గారికి పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఉన్నాడంట. పాస్టర్ గారు ప్రార్థనాపూర్వకంగా పెళ్ళిడికి వచ్చినటువంటి కుమారునికి దేవుడు బయలుపరిచినటువంటి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారంట. ఆ అమ్మాయి దైవ సేవకుల కుటుంబంలోంచి వచ్చిందంట. హల్లెలూయా. ఆమె కొంత దేవుడు అంటే ఏంటో, అసలు మన జీవితంలో పాపం అనేది ఎలా ప్రవేశిస్తుందో, అపవాది ఎలా పాపంలో పడేస్తాడో, మన శరీరం మీదకి శుద్ధి చేయబడినా కూడా మట్టి ఎలా చేరుతుందో, క్లీన్ చేసినప్పుడు గృహము క్లీన్ చేసినా కూడా మరలా సాయంకాలానికి గృహములోనికి దుమ్ము ధూళి ఎలా చేరుతుందో, అలాగే ఈ లోకములో జీవిస్తున్నాం కాబట్టి, లోకపు మనుషులతో మాట్లాడుతున్నాం కాబట్టి, ఏదో విషయంలో దేవుడి దృష్టికి మనం పాపాత్ములము అపరాధులు అయిపోతామని వాళ్ళ తల్లిదండ్రులు బోధించారు. యెషయా అంతటోడే గొప్ప ప్రవక్త అంట. కానీ యెషయాకి దర్శనం కలిగినప్పుడు, అయ్యో నేను అపవిత్రుడను, మరలేమన్నాడు, అపవిత్రమైన పెదవుల మధ్యలో నివాసము చేయవాడను అన్నాడా లేదా? అంటే పాపము ఎలాగోలాగా మన యుద్ధకు వస్తుంది. మనల్ని పాపంలో పడేయడానికి కంకణం కట్టుకుని గొడ్లగోబలాగా చూస్తున్నవాడు అక్కడ ఉన్నాడు. అందుకని మన జీవితంలో ఏదో విషయంలో మనం పడిపోక తప్పదు. కానీ పడిపోకుండా నిలబెట్టేది దేవుని వాక్యం, అలర్ట్ చేసేది దేవుని వాక్యం, నీతిని కాపాడుకోవడానికి మనల్ని పురుకొల్పది దేవుని వాక్యం. అక్కడ గొయ్యందో గోతులో పడిపోతావు అన్నప్పుడు జాగ్రత్త పడవలసింది మనమే. అక్కడ పాపానికి ప్రేరేపించే సాతానుగాడు ఉన్నాడు, పరిస్థితులు ఉన్నాయి, దౌర్భాగ్యమైనటువంటి మనుషులు ఉన్నారు, లేకపోతే అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో ఉన్నామన్నప్పుడు పాపం ఆటోమేటిక్గా మనల్ని వరిస్తుంది. మన జీవితంలో పాపం అంటే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద పాపాలేం కాదు, ఆజ్ఞాతిక్రమమైన పాపం. సహోదరుని ద్వేషిస్తే పాపమే, పొరుగు వారిని ప్రేమించకపోతే పాపమే, శత్రువని ద్వేషిస్తే పాపమే. అందుకని ఈ అమ్మాయి చాలా ఆత్మీయ లోతు కలిగిన అమ్మాయి. ఫస్ట్ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు స్వపరీక్ష చేసుకుని, పాపినైనా నన్ను క్షమించు ప్రభువా, ఏ విషయంలో నేను తప్పిపోయానో, నేను నిలుచున్నానని తలంచి పడిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నానేమో అయ్యా, ఏ పాపము నన్ను అంటనివ్వద్దు, నా రక్షణానందం నాకు దయచేయి, హిస్సోపుతో నా పాపమును కడుగు, నన్ను హిమము కంటే తెల్లగా మలుచు, మచ్చైనా ముడతైనా కళంకమైనట్టు మరి ఏదైనా లేక నీ వాక్యములో ఉదక స్నానం చేయబడ్డానికి సహాయం చేయని ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తుందంట. కుటుంబ ఆరాధనలో పాస్టరమ్మ గారు అనబడి అత్తగారు అన్నారంట, నువ్వు ప్రతిసారి పాపిని అంటావేంటి? మందిరంలో కూడా అలాగే ప్రార్థన చేస్తున్నావు. విశ్వాసులు ఏమనుకుంటారు? ఏయో పాపాలు చేస్తావు అనుకుంటారు. నువ్వు పాపిని అని చేయకు. కుటుంబ ఆరాధనలో అదే ప్రార్థన, ఆదివారం అదే ప్రార్థన, సంఘంలో ఉపవాస ప్రార్థనలు అదే ప్రార్థన. ముందు మొదలెడుతుంటే పాపిని మొదలెడుతున్నావు. నువ్వు పాపి పెట్టి దేవుడు యేసు రక్తంతో నేను కడిగేస్తే చచ్చివరకు కడిగేసాడమ్మా. పాస్టరమ్మ గారు ఎంత గొప్ప అవగాహన కలిగి ఉన్నారో చూడండి. దావీదు అంత అభిషక్తుడు, ఒక దినం ఏమయ్యాడు? సౌలు ఎంత అభిషక్తుడు, పతనం అయిపోయేంత వరకు లెగలేదు. మొదటి వారు అనబడినటువంటి వాడు కరపటి వారు ఎందుకు అయిపోయారు? ఎందుకు దిగజారుడు స్థితికి వచ్చేసారు? అవగాహన ఉండాలి. అందుకే మనం పెద్ద పరిశుద్ధులం కాదు. ఏదో విషయంలో నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, హృదయ ఆలోచన ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా ఏదో విషయంలో పడిపోతామేమో. పడకుండా దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం నిలుపుకున్నా, తండ్రి నాకు తెలిసి నేను పడలేదు, నీకు తెలిసి నేను ఏ విషయంలో పడిపోయాను, నాకు తెలియకుండా నీకు తెలిసినవెన్నో, ఎందుకంటే రహస్యమందు నీవు నన్ను చూస్తున్నావు. దావీదుకి తెలిసిందంటే అంత అద్భుతమైన పాపాలు చేసేసిన, మామూలు పాపాలు చేశాడా? తెలిసిందా దావీదుకి? దేవుడి సన్నిధిలో పాపాత్ముడని ఒప్పుకున్నాడా? దేవుడు కనికరించి అతిక్రమం దాచిపెడితే వర్ధిల్లడు దావీదు అని
దైవజనుడిని ప్రేరేపించి ఉపమానము అలంకారముతో దేవుడు దైవజనుడు ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు, సూటిగా మాట్లాడినప్పుడు, ఆదామా ఎక్కడున్నావు, దిగంబరం అని తెలిపిన వాడెవడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ, సమరయ స్త్రీ నీ భర్తేడి అన్ని మాట్లాడినట్టుగానే దావీదుతో కూడా మాట్లాడితే, అప్పుడు 51వ కీర్తనలో నా పాపము నీ ఎదుట ఉన్నది, నీకే విరోధముగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, అతిక్రమం చేశాను, దుష్కార్యం చేశాను. హల్లెలూయా. యోసేపు గురించి రాయబడింది, యోసేపు దుష్కార్యము నుండి దూరంగా పారిపోయాడు, అతిక్రమం చేయకుండా దూరంగా పారిపోయాడు. అయినా యోసేపు ప్రతిదినం ప్రార్థన చేసుకుని ఉండడా? ఏం చేసుకుని ఉంటాడో ప్రతిదినం? ప్రభా, ఏ విషయంలో పడిపోతున్నానో నన్ను నిలబెట్టు ప్రభా, ఏ విషయంలో పడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభా. తప్పంట, ఈవిడికి భగ్నం వచ్చేసిందంట. విశ్వాసులు అందరూ కూడా ఏదో పాపం చేసింది అనుకుంటారంట ఈవిడిని. ఈవిడ అంత అందంగా నడిపిస్తున్నారనమాట మందిరాన్ని, చర్చిని, సంఘాన్ని, విశ్వాసుల్ని. ఏమా మంచిదమ్మా. కొంతమంది వాక్యం చెప్తున్నారు, నేను పాపి నన్ను అనవద్దు. వాక్యం చెప్పేవాళ్ళు ఎన్ని పాపాలు కనబడుతున్నాయో ఎదురుగుండా, ఎన్ని బలహీనతలు కనబడుతున్నాయో, వాక్యానికి విరోధమైనటువంటి ఎన్ని పరిస్థితులు కట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. భూతద్దంలో చూడకపోయినా ఈ కంటికి కనబడిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళు నేను పాపి నన్ను అనవద్దు. ఏమనొద్దు మరి? ఏమనాలి? పుణ్యాత్ముడిని అనాలా? పరిసయ్యుడిలాగా. పరిసయ్యుడు ఏమన్నాడు? తమ మట్టుకు తామే నీతిమంతులను కొందరుతో చెప్పిన ఉపమానం అది దేవుడు. ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళందరూ కూడా పరిసయ్యుల బాపత అనమాట. ఏమనుకుంటారు వాళ్ళు? మా మట్టుకు మేము నీతిమంతులము. ఉండు, నీ మట్టుకు నువ్వు నీతిమంతుల్లో ఉండు, చివరి గడి వస్తుంది, ఉండు. నీతి 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 అను. అందరి ప్రాణం ఎలా పోతుందో ఒకరోజు నీ సమయం అయిపోయిన తర్వాత, నరులారా తిరిగి రండని దేవుడు పిలిచినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు, నీవు చనిపోయినప్పుడు, నీ శరీరం ఆత్మ వేరైపోయినప్పుడు, నీ ఆత్మ నేను నీతిమంతుడిని అన్నప్పుడు దిగొస్తాయి. ఏమొస్తాయి? ధనవంతుడి దగ్గరికి వచ్చాయే, ధనవంతుడి దగ్గరికి వస్తాయి. అప్పుడు వాళ్ళతో చెప్పు, మీరు వచ్చారటి, నేను ఊహిస్తున్నది వేరుగా, నేను తలుస్తున్నది వేరుగా, మీరు రాకూడదే. అంటే నీవు ఊహిస్తున్నది తప్పుగా, నీవు తలుస్తున్నది తప్పుగా, మేము రావడమే కరెక్ట్గా, ఇక నడుగా, ఇక పదగా, ఆలస్యము చేయవద్దుగా అంటాయి. దేవా రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. రొమ్ము కొట్టుకుంటే, అందుకే దేవాది దేవుడు రొమ్ము కొట్టుకుంటున్నారంట స్త్రీలు. అప్పుడు ప్రభువు ఏమన్నాడు? అమ్మా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు ఏడవండి అమ్మా, మీ పిల్లల కొరకు ఏడవండి. భ్రమలో బ్రతుకుతున్నారేమో జాగ్రత్త, భ్రమలో పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో జాగ్రత్త, భ్రమలో మేము నీతిమంతులం అనుకుంటున్నారేమో జాగ్రత్త, భ్రమలో మేము పరిశుద్ధులం అనుకుంటున్నారేమో జాగ్రత్త, మమ్మల్ని ఏ పాపం అంటలేదని అనుకుంటున్నారేమో జాగ్రత్త. నీతిని కొనసాగించేవాడే నీతిమంతుడని జ్ఞాపకం చేసుకో. ఎంతవరకు కొనసాగించాలి? కాడ వరకు, చచ్చే వరకు, అంతము వరకు. హల్లెలూయా. నీ శరీరములో నుండి ప్రాణం వేరైపోయేంత వరకు భ్రమపడకండి. ఆదాము హవ్వలు దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో ఉంటున్నారు. వాళ్ళకి అస్సలు లోకం అంటే ఏంటో తెలీదు. అలాంటి వాళ్ళే పాపం చేయడానికి పురుకొల్పబడ్డారు, పాపంలో పడిపోయారు. ఎలాంటి వాళ్ళు? దేవునితో సహవాసం చేస్తూ, మహిమ కలిగినటువంటి అనుభవాల్లో ఉంటూ, శరీర నేత్రాలంటే ఏంటో తెలియక దేవుడే కనబడతాడండి. ఏదేను తోట దేవుడు, ఏదేను తోట దేవుడు, ఏదేను తోట దేవుడు. మరి మనం లోకమంతా ఎవరమయం? లోకమంతా ఎవరమయమమ్మా? చేతిలో సెల్ ఫోను, ఏదైనా తోటలో దేవుడు చూస్తూ ఉన్నవాళ్లే పాపాత్ములు అయిపోతే, ఈ లోకములో ఉన్న మనల్ని ఏమంటదా?
అంటుకోకుండా ఎంతగా మనం పదిలంగా కాపాడుకున్నా మనకే తెలియకుండా ఏదో ఒకటి మనల్ని అంటుకోదా? పాపాత్ములు అనకండి అమ్మ. అయితే విశ్వాసులు ఏమన్నా అనుకుంటారంట, ఏం పాస్టర్ అమ్మగారు సంఘం అంతటిని నడిపేద్ది ఇవిడి ఎక్కడికి? అగ్నిగుండం. అక్కడ ఉండదు కదా అగ్నిగుండం, నరకాగ్నికి. ఇలాంటి వాళ్ళని ఏం చెప్పాలి? అందుకే ఇలాంటి వాళ్ళ వల్ల సేవ విచ్ఛిన్నమైపోతుంది. సేవను కట్టరిళ్ళు పీకేయడమే, కట్టేవాళ్ళుగా ఉండరు, చెడగొట్టేవాళ్ళుగా ఉంటారు, నడిపించేవాళ్ళుగా ఉండరు, వెనక్కి లాగేలాగా ఉంటారు. వీళ్ళ పైకి మాత్రం దేవుని సేవకులు, లోపల మాత్రం అపవాది ఏజెంట్లు అనమాట. వాడి హస్తం పుష్కలంగా ఉంటుంది అన్నమాట. వాడి హస్తం పుష్కలంగా ఉంటుందన్నమాట. చూడండి, రెండవ సందర్భంలోకి వద్దాం. సౌలు, దేవాది దేవుడు సౌలును రాజుగా ఆయన కృపను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు, మనందరికీ తెలుసు. ఒక దినాన దేవాది దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడుతున్నాడు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు విరోధంగా నిలబడ్డారు కాబట్టి అమాలేకీయుల్ని భూమి మీద ఉండకుండా నాశనం చేయాలి, కనికరం లేకుండా చిన్నపిల్లలతో సహితం మనుష్యులందరినీ, రాజుని సహితం, గొర్రెలు గొడ్లను సహితం అన్నిటినీ కూడా సమూల నాశనం చేయాలి, ఇది దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు అని దేవుడు ఎలా ఇచ్చాడమ్మా? ఆజ్ఞగా ఇచ్చాడు అని సమూయేలు తెలియపరిచాడు. సౌలు చేసిన పని ఏంటంటే, రాజు అయినటువంటి అగగును చంపకుండా వదిలిపెట్టి పనికి రాని పనికి మాలిన వాటిని అన్నిటినీ కూడా చంపి పనికొచ్చే వాటిని, కొవ్విన వాటిని తెచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుకి బయలుపరిచాడు. సౌలు వెనుక తీశాడు. సౌలు చేసిన పని ఇది. నేను సౌలుని ఏర్పాటు చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఫలానా 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 సౌలు చేశాడు. ఆ రాత్రంతా కూడా ఏడ్చాడు సమూయేలు, కళ్ళు తుడుచుకుని. సౌలు దగ్గరికి ప్రయాణమై సౌలు దగ్గరికి వెళుతున్నప్పుడు సౌలు సమూయేలును చూసి ఎదుర్కొని, దేవుని వలన నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, దేవుడు నాకు అప్పగించిన పనంతటిని నేను చేసి తిని అన్నాడు. అప్పుడు సమూయేలు, నువ్వు చెయ్యలేదు అనలే. దేవుడు ఎలా మాట్లాడతాడో, దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడు కూడా అలాగే మాట్లాడతాడు. హల్లెలూయా. ఏ పాపం జరిగింది, ఏ తప్పిదం జరిగింది, దానికి రిలేటెడ్గా మొత్తం డొంకంతా బయటికి రావాలి అన్నట్టుగా. మరి నేను వింటున్న రంకెలేంటి? అవే అవే జనులు ఈ బలిష్టమైనటువంటి వాటిని, కొవ్వుని వాటిని దేవునికి బలిగా అర్పించడానికి ఉంచమన్నారు. జనులు చెప్పిన మాట నువ్వు వింటావా? నువ్వు చెప్పిన మాట జనులు వినాలా? రాజా, నువ్వు చెప్పిన మాట జనులు వినాలా? జనులు చెప్పిన మాట నువ్వు వినాలా? నీవా రాజ్యానికి రాజువు, జనులా? నీకా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, జనులుకా? ఎందుకు దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు? అక్కడ కూడా ఆదామా ఎక్కడున్నావు? అయ్యా, చెట్ల చాటున దిగంబరుని అయితేను కాక దాగుకుంటున్నయ్యా. ఎవరు చెప్పారు దిగంబరవని? దా బయటిరా. ఏం లేదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఇగో ఈ భార్య. ఎవరి మీద పెట్టాడు? హవ్వమ్మ గారు ఎవరి మీద పెట్టారు? కవా. ఇక్కడ సౌలయ్య గారు ఎవరి మీద పెట్టారు? జనులు. పాపం జరిగింది నా వల్ల కాదు, జరిగింది నా వల్ల అనుకుంటున్నావా సమూయేలు? వీళ్ళ వల్ల జరిగింది. ఎవరి వల్ల జరిగితేనో చేసేవలేదా? ఎవరి వల్ల జరిగింది కాదు. నేను చాలాసార్లు మీకు అనుదిన సహవాసంలో తెలియపరిచాను. దేవుడు కారణాన్ని
చూడడు. నీ బుద్ధి ఏమైంది, గడ్డి తిందా అని అడుగుతాడు దేవుడు. ప్రతికూలతలో ప్రతికూలం అయిపోమని చెప్పిందా నా వాక్యం? నేను ప్రతికూలతలు అనుకూలం అమ్మనే కదా చెప్పాం. ఏమంటే అలా కాదండి, ఆవిడ తిట్టిందండి, ఇంకా నేను తిట్టేశానండి. బూతులు ఎప్పుడో మానేశానండి, ఆవిడ ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడేస్తుందండి, అందుకని నేను మాట్లాడేసానండి. నీ బుద్ధి ఏమైంది? వాళ్ళ పెట్టిన టార్చర్ అలాగేలా లేదండి, విజృంభించేసానండి నాకు చూసి. దేవుడు అదే చెప్పాడా? నీవు అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉండు, ప్రతికూలంగా ఉంటే నువ్వు దేవుడికి ప్రతికూలం అయిపో, ఇటు వైపు గాలేస్తే అటు తిరిగాయి అని చెప్పాడా దేవుడు? ఏం చెప్పాడు? నీకెన్ని ప్రతికూలతలున్నా నా ఆజ్ఞను గైకొనుము, నా మాట గైకొనుము, నా వాక్య పరిధిలో నిలబడు, ఫలం పొందుకుంటావు, నా కనికరాన్ని పొందుకుంటావు, నా దీవెన నా ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నీ మీద నేను దయాదృష్టి నిలుపుతా, లేకపోతే నిన్ను పట్టించుకోవడం మానేసి నీకు విరోధం అయిపోతాను. నువ్వు అనుకూలంగా ఉంటే నేను నీకు అనుకూలంగా ఉంటా. నాకు ప్రతికూలతలు వచ్చే ప్రభువా నేను ప్రతికూలం అయిపోతున్నాను అని ఒకవేళ నువ్వు అనుంటే నేను కూడా నీకు ప్రతికూలుణ్ణి అయిపోతాను. ఇది దేవుడి నైజం. ఇప్పుడు సౌలు వాళ్ళు ఎలాగ పెట్టారో వేరే వాళ్ళ మీద ఇతను కూడా పెట్టాడు, జనాల మీద పెట్టాడు. ఇప్పుడు జనాల మీద పెట్టినా అది దేవుని వాక్య క్రమమా? జనాలు పెట్టితే చెయ్యాలా? ఇప్పుడు అన్యజనులు రెండమ్మ పూజ చేయండి, మా వినాయక చవితి చేసేస్తావా నువ్వు? చేసేసి ఏం లేదండి మా చుట్టాలండి, ఏం లేదు కొత్తగా వియ్యి ఉందామండి, మా వియ్యంకుళ్ళు వేపరాళ్ళండి, చెయ్యకపోతే బాగోదు కదండి. నీకు చెయ్యకపోతే బాగోకపోతే నువ్వు నాకు బాగోవు, నువ్వు నాకు బాగోవు. నాకు అనుకూలంగా లేదండి, అందుకేనండి మిమ్మల్ని నేను ప్రక్కన పెట్టానండి, మీ వాక్యాన్ని నేను ప్రక్కన పెట్టానండి, మీ పరిచర్యను నేను పక్కన పెట్టానండి, మీకు సంబంధించిన దానిని అంతటిని నాకు ప్రతికూలముగా ఉన్నందువలన ప్రక్కన పెట్టానండి. నిన్ను నేను పక్కన పెడతాను. దేవుని నైజం కాదంటారు ఇది. నేను ఎక్కడెక్కడయో చెప్తున్నానంటారా? ఎంతవరకు మీకు బోధించినటువంటి బోధన బట్టి వాక్య జ్ఞానాన్ని మీరు పొందుకోలేదా? ఎస్, నీకు అనుకూలంగా నువ్వు చేసేసుకో, అంతేగాని కూరగాయలు కోస్తున్నప్పుడు నా చెయ్యి తెగిపోవటం వలన, నా పిల్లలకి వండి పెట్టుకోకపోవటం వలన, నా పిల్లలకి ఏమీ వండి పెట్టక మంచినీళ్ళు త్రాగించాను అన్న ఒక్క స్త్రీ ఉంటుందా? నీకెంత ప్రతికూలత వచ్చేసినా, పిల్లలు భర్త గుర్తొచ్చేసి ఏదో విధంగా బాధ్యతల్లో నుంచి మాత్రం నువ్వు తొలగిపోవు. బాధ్యతలను తొలగిపోతే ఎలాగా? ఇది భార్యాభర్తల బంధం, ఇది తల్లి బిడ్డల మమకారం. ఇది దేవునికి నీకు ఏ సంబంధం లేదు, ఇంకా దేవుని కార్యాలకు నీకు ఏ సంబంధం లేదు, ఇంకా నీ కుటుంబం కాదు ఇంకా సంఘం అంటే. పరిచర్య అంటే నీ కుటుంబం కాదు, దైవజనులు అంటే నీ కుటుంబం కాదు. దేవుడు చెప్పలేదా అమ్మ ప్రార్థన ఉంటే చేయండి అని చెప్పాడా? ప్రభువు అన్నీ ముద్రించాడు. ఎక్కడ? వాక్యంలో. నీకు ప్రతికూలంగా ఉంటే నువ్వు ప్రతికూలం అయిపో అని ముద్రించలేదు వాక్యంలో. నీకు ప్రతికూలమైపోయినా అనుకూలతను చేసుకుని నా కొరకు నీవు నిలబెడితే నేను నిలబెడతా అన్నాడు దేవుడు. నేను సహాయం చేస్తా, నేను తోడుగా వస్తా, నీవు వర్ధిల్లడానికి నేను కారణమవుతా. నీవన్నీ నావి, నావన్నీ నీవి, నీకు అన్ని విధాలా నేను సహాయపడతా, నిన్ను సహాయతుల సహాయకుడిగా నిలబడతా. హల్లెలూయా. ఇక్కడంట ఎలా అన్నాడు? జనులంట
అందుకేనంట ఆజ్ఞను గైకొనలేకపోయాడంట. మరి అగగును ఎవరికి బలి ఇవ్వడానికి? సమూయేలు అడగలేదేం పాపం, నేను అడుగుతున్నాను. మరి అగగును ఎవరికి బలి ఇవ్వడానికి బాబు? చూసుకోవాలనిపించింది అగగును? నీకు చంపాలనిపించలేదు ఆయన్ని? సమూయేలు వచ్చి ఏం చేశాడు? తునకలుగా చేశాడు. ఇక్కడ పాపం జరిగింది. సౌలు పాపం చేశాడు, దేవుని ఎదుట అతిక్రమం చేశాడు. దేవుడు సమూయేలుని పంపి సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఒప్పుకుంటే కనికరింపబడతాడు సౌలు. కానీ ఒప్పుకోలేదు. ఆ రంకులేంటి అంటే సమాధానం ఆదాము హవ్వలు చెప్పినట్టుగా వచ్చింది. వెంటనే దేవుని యొక్క శాపం సౌలు మీదకి వచ్చింది. మొదట వర్ధిల్లుతాడు సౌలు అని సమూయేలుతో చెప్పించింది ఆ దేవుడే కదా. అభిషేకించు సౌలుని మొట్టమొదటి రాజుగా అని చెప్పింది ఆ దేవుడే కదా. సింహాసనం మీద నిలబడతాడు, కుటుంబం అంతటినీ, తన వంశాన్ని అంతటినీ కూడా నేనేం చేస్తాను? సింహాసనం ఎక్కిస్తాను చెప్పింది ఆయనే కదా. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన ప్రతికూలుడైపోయాడు, విరోధైపోయాడు. దేవుని వాక్యంలో ఉంది, నేను విరోధనైపోతా. నయోమి అంటుంది, యెహోవా నాకు విరోధైపోయాడు. ఎస్, అయిపోతాడు విరోధి. దేవుని వాక్యం చెప్పట్లేదా? ఆయన అనలేదా? నేనే విరోధనైపోతా. ఇదిగో ఆశీర్వాదపు మార్గం, ఇదిగో శపిత మార్గం, ఇదిగో జీవ మార్గం, ఇదిగో మరణ మార్గం, ఇదిగో పరలోకపు మార్గం, ఇదిగో నరక మార్గం, ఇదిగో వెలుగు మార్గం, ఇదిగో చీకటి మార్గం. ఏ మార్గములో నడుస్తావో నీ ఇష్టం. నా మార్గములో నువ్వు నడిస్తే నేను నీకు అనుకూలున్నైపోతా. నా దీవెన, నా ఆశీర్వాదం చివరికి పరలోకం. విరోధమైన మార్గములో నడిచావా, నేను నీకు విరోధనైపోతా. చివరికి నీ గమ్యం నరకం. చెప్పేసాడా లేదా దేవుడు? చెప్పాడా లేదా? అందుకే భయముతో బ్రతకాలి మనం దేవుడు అంటే. కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు దేవుడు అంటే భయమే లేకుండా చేస్తున్నారు బోధ. దేవుడు అంటే భయం లేకుండా చేస్తున్నారు బోధ. దేవుడంటే మన హృదయములు ఏముండాలి? భయం ఉండాలి. ఏ విషయంలోనైనా భయం ఉంటేనే మనం సెటరైట్గా ఉండగలుగుతాం. భర్త అంటే భయం ఉంటే టైంకి టీ, టైంకి టిఫిన్, టైంకి భోజనం, పిల్లలకి శ్రద్ధగా సమస్తం జరిగిపోతాయి. భర్త అంటే నీకు భయం లేదనుకో, మీ ఆయన పెట్టాలి టీ నీకు. భర్త అంటే భయం లేదనుకో, రైస్ విజిలించేసి, ఏమండి ఈరోజు కూర వండనండి, ఏ రోగం వచ్చిందా అని అడగడు కదా. అందుకు పర్లేదు, ఏదో టేస్ట్ తినేద్దాంలే. ప్రేమ కాదది. భార్య చేసేది ఇంకేముంది? ఏం మోస్తున్నారు ఆడోళ్ళు? ఏమా ఒంట్లో బాగాలేదనుకో, పోని అనుకోవచ్చు. ఇంకా అదే పాట. కడుపులో భయం ఉంటే అంత క్రమంగా జరుగుద్ది. కరోనా వైరస్ అంటే భయం వచ్చేసింది కాబట్టి భయపడుతూ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం లేదు, షాపింగ్ చేయడం లేదు, అది చేయడం లేదు, ఇది చేయడం లేదు. ఆఖరి కూరగాయలు కొనుక్కుంటే కరోనా వైరస్ కూరగాయలతో వచ్చేద్దని ఏం చేసాం? ఇంట్లో భయం. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోమప్పుడు. పెళ్ళిళ్ళు పేరెంటాలు క్యాన్సిల్. ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఏదో సాకు చెప్పి తప్పించుకున్నా. మాస్కులు అంటే ఎంత కష్టమో, అయినా కానీ మాస్కులు వేసుకుని గేదెలకి వేసుకున్నట్టు వేసుకొని భయం. భయం ఉంటే సమస్తం కూడా ఎలా జరుగుతుంది? దేవుడు అంటే భయం ఉండాలని, అందుకే దేవుడు భయముతో కూడిన భక్తి అన్నాడు. ఒట్టి భక్తి అనలే, భయముతో కూడిన భక్తి. భయం ఉంటే ఏమవుతుందో తెలుసా? ఆయన పరిధిలో నిలబడి ప్రార్థన చేస్తాం, ఆయన పరిధిలో నిలబడి అర్పణలు అర్పిస్తాం, ఆయన పరిధిలో నిలబడి ఆయన కార్యాలు చేస్తాం,
ఆయన పరిధిలో నిలబడి ఆయనకు భయపడి పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతాం. హల్లెలూయా. నిర్భయం అయిపోతే పరిశుద్ధత గాలి కుదిలేసి ప్రార్థన మాత్రం ఇక్కడ చేసేస్తాం. పరిశుద్ధత గాలికి ప్రార్థన ఇలా కూడా ఎగరదు. ప్రార్థన పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇంత కూడా ఎగరదు, అక్కడే ఉండిపోద్ది. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి మన ప్రార్థనలు వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. చాలామందికి పరిశుద్ధత లోపిస్తుంది. పరిశుద్ధత లోపించినా కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు, వాక్యాలు ప్రకటించేసే వాళ్ళు ఉంటారు, సేవ చేసేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేసే డైలాగ్స్ ఏంటో తెలుసా? మేము దేవుని కొరకు విశ్వాసాన్ని సేవకులైన మేము దేవుని కొరకు విరామము లేని పరిచర్య. ఏ రామము? ఈ విరామము లేని పరిచర్య నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? నీ భ్రమంతే. దేవుడి వాక్యాన్ని బట్టే కదా మనం ధ్యానం చేసుకుంటున్నాం. నీ అతిక్రమాలు నీ దేవుడికి నీకు అడ్డుగా వస్తున్నప్పుడు నీ ప్రార్థన ఎగిరి వెళ్ళిపోద్దా? నువ్వు పాట పాడాలంటే ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి నా రాజుతో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా రాజుతో. నువ్వు ఇక్కడ ఎగురుతావు అంతే. నేను సొంతం, నేను మిళితం. నీ ఎగురులు ఎక్కడే ఉండిపోతాయి, అక్కడికి వెళ్ళవు. అంతా నీ భ్రమ. అంత ఎవరి భ్రమ? సౌలు కూడా దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన చేయలేదండి. సౌలు కూడా అతిక్రమాలు చేసిన తర్వాత, పాపాలు ఒప్పుకోక కప్పుకున్నాక, దేవుడు విరోధి అయిపోయిన తర్వాత విగ్రహారాధన చేయలేదు, ప్రార్థన చేశాడు. మీకు తెలుసా తెలీదా? వాక్యము వింటున్న వారలారా, విగ్రహారాధన చేయలేదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నన్ను రాజుగా నిలబెట్టినందుకు నీకు స్తుతి కలుగుగాక అన్నాడు. పాపము చెయ్యగానే చచ్చిపోయాడా సౌలు? దురాత్మ వచ్చి విరిపించింది. సౌలులో ఉన్నది దేవునాత్మ, దురాత్మ, దేవుని సంబంధం, దుష్ట సంబంధం. అయినా కానీ దేవుణ్ణి పట్టుకున్నాడు లేదా? చివరికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడంట, ప్రార్థన చేస్తున్నాడు. ఊరీము ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. ఇలా కుదరదని కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళిపోయాడు. కొంతమందిని వాక్యం ధ్యానం చేయమంటే ధ్యానాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఏమండి, దేవుడు చెప్పకపోతే మరి ఎక్కడికి వెళ్ళిపోవాలండి? దేవుడు సమాధానం చెప్పలేదు కాబట్టే ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు. తప్పేముందండి అనడం? తప్ప కరెక్టా? మరి దేవుడు నీకు విరోధి అయిపోతే, నువ్వు దేవునికి విరోధం అయిపోయావు కాబట్టి దేవుడు నీకు విరోధి అయిపోయాడు. దేవుడు ఎక్కడ విరోధి అయిపోతాడండి? అసలు దేవుడు ఎంత కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు సాగ తీసుకుంటా. దేవుడు ఎక్కడ విరోధి అయిపోతాడండి? సౌలుకి అయ్యాడా లేదండి? అవుతాడా లేదా? నయోమికి అయ్యాడా లేదా? మనం చాలా సందర్భాల్లో చాలా 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 మందిని ధ్యానం చేసుకున్నాం. అయ్యాడా లేదా? కయ్యనికి విరోధి అయ్యాడా లేదా? ఏమంటే స్నేహితుడైతే ముద్దు పెట్టాలి, విరోధి అయితే చెంప మీద వాయించాలి. కయ్యని దేవుడు ముద్దు పెట్టాడా, శపించాడా? అంటే చెంప మీద లాగాడా లేదా? అవునా కాదా? ఖచ్చితంగా అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరుద్దులడు. ఈ మాటను బట్టి అక్కడికక్కడ మనం ఏ వాక్యం వస్తున్నా, దేవా నన్ను క్షమించు, ఏ విషయంలో నా జీవితంలో ఏమి చోటు చేసుకుందో ప్రభువా, ఏ విషయంలో నీకు అననుకూలమైపోయానో, ప్రతికూలమైపోయానో, ఏ పరిస్థితుల్లో నీ పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తున్నానో, వ్యక్తిగతంగా నన్ను ఒక మార్గంలో నువ్వు నిలబెడితే ఆ వ్యక్తిగతంగా నీవు నన్ను నిలబెట్టిన మార్గంలో నుండి నేను తప్పి మతి తప్పి ప్రవర్తిస్తున్నానేమయ్యా, తిరుగుతున్నానేమయ్యా, నన్ను ఒక మార్గంలో నువ్వు పెడితే ఇంకొక మార్గం వైపుకు చూస్తున్నానేమో, ఒక దారిలో నువ్వు నన్ను నిలబెడితే వేరే దారి బాగుందని అక్కడికి వెళ్ళిపోతున్నానేమో.
నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను కూర్చున్నా, లేచినా, పండుకొని నా మేలుకొని నా నీ పరిధిలో ఉండాలి. హల్లెలూయా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నీ మార్గంలో నేను నిలబడాలి. నీ పరిధి నాకు సర్వమై ఉండగలగాలి. ఎందుకంటే నీ పరిధి తప్పానో పరలోకం తప్పుతా. నీ పరిధి తప్పానో నీకు విరోధం అయిపోతాను, నీవు నాకు విరోధం అయిపోతావు. నీ పరిధి తప్పానో నీవు నన్ను వర్ధిల్లింపజేయు. నీ పరిధి తప్పానో నా మీదకి నీ దీవెన రాదు. నేను పరిధి తప్పానో నా ఆశలు ఆకాంక్షలు నెరవేరవు, అడియాసులు అయిపోతాయి. నేను పరిధిలో ఉంటే నా జీవితములో నీ హస్తం నా మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సౌలు పరిధిలో లేడు. దేవుని యొక్క శాపం సౌలు మీదకు వచ్చింది. సౌలు స్థానములో దేవుడు దావీదును కోరుకున్నాడు. సౌలు యొక్క సింహాసనాన్ని దేవుడు దావీదుకి ఇచ్చేసాడు. సౌలు అనుభవించవలసినటువంటి దేవుని ఆశీర్వాదాలు, దేవుని వద్ద నుండి వర్ధిల్లేటువంటి జీవితం దేవుడు వేరేవాడికి రాసిచ్చేసాడు. చేయరా ఇలాంటి పనులు? తప్పకుండా జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి కానీ ప్రతికూలంగా ఉండకూడదు. కొంతమంది తెలియక అదేంటండి బాబు యెహోవా దేవుడు సైకో అన్నారు. దేవుడు అన్నవాడు విరోధి అయిపోవడం ఏంటండి? నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు, నమ్మదగిన వాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, జ్ఞాన వివేకములకు ఆధారమగువాడు, సృష్టికర్త, సర్వ సృష్టిని జ్ఞానము చేత సృజించినవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన దైవత్వానికి ఎవ్వరూ సరిపోరు, ఆయన ఒక్కడే. అలాంటి ఒకే ఒక ఏకైక జ్ఞానిని పట్టుకుని, నిజ దేవుణ్ణి పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏ తరం? నాశనానికి జోగే తరం, నాశనానికి జోగే తరం. మన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, నీతి న్యాయ యథార్థతలను ఆయన జరిగించేవాడు. నమ్మకస్తులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నీతిమంతులను ఆయన విడిచిపెట్టడు. నీతిమంతుల సంతానం విడవబడడం కానీ, ఆయన సంతానం భిక్షమెత్తడం కానీ ఏనాడు మనం చూడము. ఆయన ఎంత నమ్మదగిన వాడు. ఆయన అసలు అనడానికి సరిపోతామా? ఆయన అనడానికి ఏమాత్రపు వాళ్ళం మనం సాహసించగలుగుతాం ఆయన ఏమన్నా అనడానికి? ఆయన ఏది చేస్తే అది న్యాయం, ఆయన ఏది చేస్తే అది ధర్మం. ఆయన న్యాయము తప్పువాడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చక మానడు. ఆయన అతీతుడు. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన పట్టుకొనున్నా. హల్లెలూయా. ఈ పాటికే మనం వెళ్ళిపోయినా మనకేమాత్రం భయం లేదు. పరలోకంలో రారాజు దగ్గర మనం ఉండాలని ఆకాంక్షతో బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు ఉపదేశాలు ఇచ్చి మనల్ని క్రమపరుస్తున్నాడు. మనం ఉపదేశ క్రమములో ఉన్నవాళ్ళం. మనం అపవాదిని పసిగట్టగలిగే వాళ్ళం. అపవాది ఏ రూట్లో వస్తాడో ఆ రూటు మొదలుకొని 7 ద్వారాలు తెరిచేసి మనం ఏం చేయగలమండి? గెట్ లాస్ట్. నువ్వు ఒక్క ద్వారంలో వచ్చా, మేము తెరిచేసాం 7 ద్వారాలు, పారిపో. నువ్వు పారిపోవడం నీకు మేలు, నీకు క్షేమం, లేకపోతే కాలిపోవడం ఖాయం. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఇది ఒక మనిషి ద్వారా వచ్చిన అధికారం కాదండి. దేవుడు ప్రాణం పెడితే, దేవుడు రక్తాన్ని చిందిస్తే, దేవుడు మహిమను వీడి దిగొస్తే, మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తే వచ్చినటువంటి అధికారము సాక్షాత్తు దేవుడు మనకిచ్చినటువంటి అధికారము. సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు, అపవాదైన వాడు అనుచరులైన లయమైపోక తప్పదు. హల్లెలూయా. మన దేవుడు మన మీదికి దిగక తప్పదు. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుణ్ణి బట్టి మనం అంత ధైర్యాన్ని కలిగి ఉన్నాం. మన దేవుడే మన ధైర్యం. ఇప్పుడు చెప్పండి, ఆదాము, హవ్వ, సౌలు అతిక్రమాలు దాచిపెట్టారా, ఒప్పుకొని విడిచిపెట్టారా?
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి కారణమైపోయారు. ఒప్పుకుంటే వర్ధిల్లుదురు, ఒప్పుకోక కప్పుకున్నందుకు శపితమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. మన జీవితంలో మనం అతీతులమేమి కాదు, వాళ్ళ భక్తులంత గొప్పోళ్ళమేమి మనం కాదు. ఇప్పుడు ఇంకా పాపం మహాభీకరంగా పడిపోయిందంట. మనం ఏ దినాల్లో ఉన్నాం? కడవరి దినాల్లో ఉన్నాం, కడవరి గడియలో ఉన్నాం. భయంకరమైన పాపాలు వినబడతా ఉన్నాయి మనకి. ఇప్పుడు చెప్పండి, చివరగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఏదో విషయములో అభిషక్తులు అనబడినటువంటి వాళ్ళే భ్రమలో బ్రతికిస్తే మనం ఎంతటి వాళ్ళం? అందుకనే మన దగ్గరికి వచ్చిన ప్రతి మాట విషయంలో కూడా మనం సుంకరివలే, నన్ను క్షమించు ప్రభువా. మన గురించి మనకు తెలియదు, కానీ బయటోళ్ళు మన గురించి చెప్పమంటే చాలా చెప్తారు. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, మన పొరపాట్లు కూడా కొన్ని చెప్తూ ఉంటారు, మన తప్పిదాలు చెప్తూ ఉంటారు, మన బలహీనతలు చెప్తూ ఉంటారు. కానీ అవి మనకు తెలియవు, కానీ బయటోళ్ళకి తెలుస్తాయి. ఒకవేళ వారు అన్నీ కరెక్ట్గా చెప్పకపోయినా కొన్నన్నా కరెక్ట్గా చెప్తారు, కానీ అద్భుతం ఏంటంటే అవి మనకే తెలియవు. ఇప్పుడు చూడండి, ఒక మనిషే కనిపెట్టేపోతున్నాడు నిన్ను, పక్కింటి ఆవిడే నిన్ను కనిపెడుతుంది, పక్కింటి ఆవిడ కనిపెడుతుంది, ఎదురింటి ఆవిడ కనిపెడుతుంది, వెనకింటి ఆవిడ కనిపెడుతుంది, ఇరుగు పొరుగు కనిపెడుతుంది, సహోదరులు కనిపెడుతున్నారు, కానీ నీకు తెలియట్లేదు. భ్రమ కాదా ఇది? అందుకే దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా.